श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कयैलहरीं हसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ఈరోజు అమ్మవారి పాదాలకి తన నమస్కారములు అని శ్లోకంలో మనకి ఆది శంకరాచార్య గారు నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని మనకు అందించడం అనేది జరిగింది. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్త కవతే అసూయత్యంతం అయదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవనకంకేళితరవే. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిః రసాలక్తకవతే అసూయతి అత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనాం ఈశానః ప్రమదవన కంకేళితరవే. నమోవాకం యత్ అభిహననాయ ఏ నీ పాదముల తాకిడి కొరకు స్పృహయతే కోరుచున్న ప్రమదవన లీలోద్యానమునందరి కంకేళితరవే అశోక వృక్షము కొరకు పశూనాం ఈశానః పశుపతియగు శివుడు అత్యంతం మిక్కిలి అసూయతి ఈర్ష్య వహిస్తున్నాడో అటువంటి స్పష్టమైన రుచి కాంతిగల రస తడిసిన అలక్త కవతే లత్తుక రసము గల నయన రమణీయాయ కనులకు అందమైన చూచుటకు ఇంపైన అస్మై ఈ తవ పదయోః నీ పాదముల యొక్క ద్వంద్వాయ జంట కొరకు నమోవాకం నమస్కార వాక్యమును బ్రూమః పలుకుదుము. అమ్మా భగవతి, నీ పాదములు కన్నులను మనోహరమైనవి, స్పష్టముగా తడిలత్తుకతో ప్రకాశించుతున్న కాంతి కలవి. పశుపతి అయిన ఈశ్వరుడు సైతము ప్రళయ కలహంలో నీ పాదతాడనాన్ని కోరుతుంటాడు. కానీ నీ పాదతాడనము తనకు లభింపలేదని బాధపడతాడు. అంతేగాక ఉద్యానవనంలోని అశోక వృక్షానికి నీ పాదతాడన భాగ్యము కలుగుతున్నందువల్ల నీ భర్త అయిన శివునికి అశోక వృక్షంపై అసూయ కలుగుతోంది. ఈ విధముగా కన్నులకు రమణీయమై వచ్చి లత్తుకతో ప్రకాశించే నీ పాదాల జెండకు నమస్కారము చెబుతున్నాము. ఈ శ్లోకంలో దేవి యొక్క పాదద్వందము యొక్క పవిత్రతను ప్రాముఖ్యాన్ని శంకరాచార్యులు గారు చాలా చక్కగా వర్ణించడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.